असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం విశుద్ధి చక్రం గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. గట్టిగా నరికేసి అందులో నిన్న చదువుకున్నటువంటిది ఏంటంటే 5th పాయింట్ చదువుకున్నాం. ఇప్పుడు 6th పాయింట్కి వెళ్దాం మనం. The dense physical externalization of this center is the thyroid gland. సో మనం విశుద్ధి చక్రం యొక్క గ్లాండ్ ఏమిటంటే థైరాయిడ్ గ్లాండ్. దిస్ గ్లాండ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఆఫ్ సుప్రీం ఇంపార్టెన్స్ ఇన్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ టుడే. థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షనింగ్ చాలా వాటికి అది ఇదవుతుంటుంది. అందుగురించి అది చాలా ముఖ్యమైనటువంటిదిగా చెప్పారు మనకి. సో విశుద్ధి చక్రం యొక్క కార్యక్రమం అంతా కూడా ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏంటంటే క్రియేటివ్ ఆస్పెక్ట్ని ఎక్స్టర్నలైజ్ చేసుకోవడం అన్నటువంటిది మనకి విశుద్ధి చక్రంలో జరుగుతుంటుంది. అందుగురించి దానికి సంబంధించినటువంటి గ్లాండ్ కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిదిగా కన్సిడర్ చేస్తాం మనం. ఇట్స్ పర్పస్ ఈజ్ టు రిగార్డ్ హెల్త్, టు బ్యాలెన్స్ ద బాడీలో ఈక్విలిబ్రియం in certain important aspects of the physical nature. మన యొక్క హెల్త్ అన్ని ఆస్పెక్ట్స్లోనూ బాగుంది అన్నట్టు అనిపించుకోవడానికి థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షనింగ్ చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే అది థైరాయిడ్ గ్లాండ్ మనకి చాలా రకాలైనటువంటి ఫంక్షన్స్లో అది కేవలం ఇక్కడ సెక్రెట్ చేయడం ఒకటే కాకుండా జనరల్గా బాడీలో ఉండేటువంటి మిగిలిన ఆర్గాన్స్ కూడా దీని యొక్క ఫంక్షనింగ్ లేదా ఈ హార్మోన్ యొక్క యాక్టివిటీ అంటే చాలా ముఖ్యంగా ఉంటుంది. థైరాయిడ్ ఒకటి మైండ్ ప్రిన్సిపల్కి అది చాలా ముఖ్యం. తర్వాత బాడీలో ఉండేటువంటి ఎండోక్రినాలజీ ఫంక్షన్స్లో భాగంగా దాని యొక్క ఫంక్షనాలిటీ, థైరాయిడ్ యొక్క ఫంక్షనాలిటీ చాలా ముఖ్యమైనటువంటిదిగా ఉంటుంది. ఎక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా సరే ఫస్ట్ థైరాయిడ్ ఎలా ఉందో చూడండి అంటారు వాళ్ళు. అంటే మనకి బాడీలో ప్రాపర్ అబ్జార్ప్షన్ను, ప్రాపర్ లివింగ్, అంటే మన యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉందనేటువంటి దానికి, తర్వాత మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉందనేటువంటి దానికి, వీటన్నిటికీ కూడా చాలా వాటికి థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షనింగ్ చాలా ముఖ్యమైనటువంటిదిగా కన్సిడర్ చేస్తాము. టు బ్యాలెన్స్ ది బాడీ ఈక్విలిబ్రియం ఇన్ సర్టన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఫిజికల్ నేచర్ అండ్ ఇట్ సింబలైజెస్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇంప్రిగ్నేటెడ్ విత్ మైండ్. దీని ఆనర్ ది థర్డ్ ఆస్పెక్ట్గా చెప్పాము మనం. అంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్గా మనలో ఏదైతే ఉందో అది థైరాయిడ్ యొక్క ఫంక్షనింగ్గా లేదా ఈ విశుద్ధి చక్రం యొక్క కార్యక్రమంగా మనం కన్సిడర్ చేస్తాం. ఇట్ ఈస్ ఇన్ రియాలిటీ కనెక్టెడ్ విత్ ద హోలీ ఘోస్ట్ ఆర్ ది థర్డ్ డివైన్ ఆస్పెక్ట్ ఇన్ మేనిఫెస్టేషన్. అంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్గా ఏదైతే మనం చెప్తామో దాన్ని యొక్క ఫంక్షనాలిటీ అంతా కూడా, దాని యొక్క యాక్టివిటీ అంతా కూడా థైరాయిడ్ గ్లాండ్ లేదా ఈ థర్డ్ ఆస్పెక్ట్ లేదా ఈ విశుద్ధి చక్రం ద్వారా అది నిర్వహింపబడుతుంటుంది. దాన్నే కొన్ని చోట్ల హోలీ ఘోస్ట్గా చెప్తారు. అంటే ఈ ట్రినిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఫాదర్, మదర్, హోలీ ఘోస్ట్ అంటుంటారు చూసారా. ఈ హోలీ ఘోస్ట్ అంటుంటుంది ఏదైతే ఉందో ఆ థర్డ్ ఆస్పెక్ట్, దాన్నే మనం ఏమని చెప్తాం అంటే మనం కాస్మిక్ ఫైర్లో మనకి ఇచ్చినప్పుడు ఫాదరు, సన్ను, మదరు ఇక చెప్తారు. సో ది మదర్ ఆస్పెక్ట్గా ఏదైతే తెలబడుతుందో అది హోలీ ఘోస్ట్గా కొన్ని చోట్ల కన్సిడర్ చేయబడుతుంటుంది. So Holy Ghost are the third divine aspect in manifestation, overshadowing
యాజ్ ద బైబిల్ ఎక్స్ప్రెస్ ఇట్, ద మదర్, ద వెర్జిన్ మేరీ అన్నారు దాన్ని. సో అదే మదర్ ఆస్పెక్ట్, అదే వెర్జిన్ మేరీగా చెప్తాం మనం. అంటే మేరీ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది మదర్ ఆస్పెక్ట్గా చెప్తారు. అదే హోలీ ఘోస్ట్గా, అదే థర్డ్ ఆస్పెక్ట్గా, అదే విశుద్ధి చక్రముగా తెలపడుతూ ఉంటుంది మనకి. ది పారాథైరాయిడ్స్ ఆర్ symbolic of Mary and Joseph and the relation they hold to the overshadowing Holy Ghost. సో ది పారాథైరాయిడ్స్, థైరాయిడ్ గ్లాండ్ మీద చిన్న గ్లాండ్స్ ఉంటాయి, వాటిని ఏమంటాం అంటే పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటాం వాటిని. సో ఈ పారాథైరాయిడ్ గ్లాండ్సే మన బాడీలో పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం హయ్యర్ ఆస్పెక్ట్స్లో ఏమన్నారంటే వాళ్ళనే జోసెఫ్ మేరీగా చెప్పారు. జోసెఫ్ మేరీ అన్నారు వాళ్ళని. సో జోసెఫ్ మేరీగా వచ్చినటువంటి వాళ్ళుగా మనలో ఇక్కడ తెలపడుతుంటారు థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్. అంటే సృష్టిలో ఈ సృష్టి యొక్క కార్యక్రమ నిర్వహణకు ఒక రకంగా మనం ఎలా భావించవచ్చు అంటే ఆది దంపతులుగా దిగి వచ్చినటువంటి వాళ్ళని ఇక్కడే చెప్తా ఉన్నారు. వాళ్ళిద్దరు మనలో ఇక్కడ తెలపడుతుంటారు. దాన్నే మీకు బొమ్మ వేసినప్పుడు ఎలా వేస్తారంటే ఒక నంది మీద పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నట్టుగా వేస్తారు దాన్ని. అంటే వృషభము అంటే రేఫము అంటే సృష్టి అనేటువంటి దానికి చిహ్నం. ఈ సృష్టిలోకి వాళ్ళిద్దరూ ఆది దంపతులుగా దిగి వచ్చారు. వాళ్ళిద్దరు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాం కదా. సో వీళ్ళిద్దరూ ఫస్ట్ ఇదిగా దిగి వచ్చారు. తర్వాత సృష్టి అంతా కూడా అది దేని మీద నంది. సో దానికి చిహ్నం థైరాయిడ్ గ్లాండ్. దాని మీద వచ్చినటువంటి దంపతుల్ని పారాథైరాయిడ్స్గా చెప్పారు వాళ్ళు. అందులో ఇది థైరాయిడ్ యొక్క ఫంక్షనింగే ఎక్కువ ఉంటుంది, కానీ పారాథైరాయిడ్ యొక్క ఫంక్షనింగ్ పెద్దగా మన బాడీలో ఏముందని ఏం లేదని పెద్దగా దాని ఫంక్షనింగ్ అన్నది మాత్రం అంటుంటారు బయట. బికాజ్ అది దీని యొక్క ఫంక్షనింగ్ ఎంతో ఉంది. అది అంతర్గా వెళ్ళిన వాడికి చాలా రహస్యాలు తెలుస్తాయి పారాథైరాయిడ్ గురించి. సో ఏమన్నారు ఈ పారాథైరాయిడ్స్ని? మేరీ అండ్ జోసెఫ్ అన్నారు. అండ్ ద రిలేషన్ దే హోల్డ్ టు ద ఓవర్ షాడోయింగ్ హోలీ గోస్ట్. It will eventually be determined that there is a close physiological relation existing between the thyroid gland and the pineal gland, and between the parathyroids and the two lobes of the pituitary body, thus bringing into one related system the entire area of the throat and of the head. మన ఒక థైరాయిడ్ గ్లాండ్కి మనలో ఉండేటువంటి పీనియల్ గ్లాండ్కి దేర్ ఇస్ రిలేషన్ అన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సైన్స్ ఈ విషయం చెప్పట్లేదు కదా అని మనం కొంచెం అలా భావించకండి. ప్రస్తుతం సైన్స్ ఉన్నటువంటి కండిషన్ వేరు, మనం చదువుకుంటున్నటువంటి గ్రంథం ఇది వేరు అంతే. అందు గురించి ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే థైరాయిడ్ గ్లాండ్కి పీనియల్ గ్లాండ్కి దేర్ ఇస్ రిలేషన్. సో థైరాయిడ్ యొక్క ఫంక్షనాలిటీ చక్కగా పెట్టుకుంటే పీనియల్ గ్లాండ్ యొక్క ఫంక్షనాలిటీ చాలా బాగుంటుంది మీకు. అలా మీరు అర్థం చేసుకోవచ్చు మనం. సో థైరాయిడ్ యొక్క ఫంక్షనాలిటీ మనకి భౌతికమైనటువంటి జగత్తులో మనకి చక్కగా హాయిగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి సహకరిస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ ఆనందంగా సంతోషంగా అని అన్నాను చూసారా, ఇది దేని చేత ఏంటంటే లోపల సోల్ తోటి లింకప్ అనేటువంటి చక్కగా ఎస్టాబ్లిష్ అయినటువంటి వాడికి ఇది సిద్ధిస్తుంది. మిగిలిన వాడి ఆనందం వేరు, బట్ సోల్ తోటి లింకప్ అనేటువంటిది ఏర్పరచడానికి విశుద్ధి చక్రం చాలా సహకరిస్తున్నాడు. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఆ రకంగా పీనియల్ గ్లాండ్ తోటి అనుసంధానం చెందడం అది దానికి చెప్పారు. తర్వాత ఈ పారాథైరాయిడ్స్గా మనలో ఏవైతే ఉన్నాయో అవి పైన ఉన్నటువంటి పిట్యూటరీ బాడీలో ఉన్నటువంటి టూ లోబ్స్ తోటి అనుసంధానం అని చెప్పారు మనకి. సో పిట్యూటరీ బాడీ మనకి పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ బాడీ ఇవి రెండు చెప్పుకున్నాం కదా. సో పిట్యూటరీ బాడీ అంటే మనలో ఉండేటువంటి ఆజ్ఞా చక్రమునకు సంబంధించినటువంటి గ్రంథి అని చెప్పుకున్నాం. దానికి టూ లోబ్స్ ఉంటాయని చెప్పుకున్నాం, యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ. సో ఈ యాంటీరియర్ పిట్యూటరీ కొన్ని హార్మోన్స్ సెక్రెట్ చేస్తుంటుంది, పోస్టీరియర్ పిట్యూటరీ హార్మోన్స్ సెక్రెట్ చేస్తుంటుంది. సో దానికి నేను పారాథైరాయిడ్స్కి దేర్ ఇస్ రిలేషన్. ది థైరాయిడ్ గ్లాండ్ అండ్ ది పీనియల్ గ్లాండ్ దేర్ ఇస్ రిలేషన్ అన్నారు. అంటే సింపుల్గా మనం అవగాహన చేసుకోవాలంటే మన యొక్క మనలో పిట్యూటరీ బాడీ ఎంత ఇంపార్టెంట్గా పనిచేస్తుందో దాని యొక్క ఫంక్షనాలిటీకి మనలో ఉండేటువంటి
పారాథైరాయిడ్స్కి దేర్ ఇస్ రిలేషన్. అది తర్వాత పీనియల్ గ్లాండ్కి థైరాయిడ్ గ్లాండ్కి దేర్ ఇస్ రిలేషన్. సో ఇంకా కొంచెం స్థూలంగా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలంటే మనలో థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షనాలిటీ, పిట్యూటరీ బాడీ యొక్క ఫంక్షనాలిటీ, ఈ రెండింటి వరకు మనం మేల్కొంచాం. పీనియల్ గ్లాండ్ది పారాథైరాయిడ్స్కి సంబంధించిన ఫంక్షనాలిటీ మీద ఇంకా మంచి అవగాహన ఇంకా ఏర్పడలేదు మనకి. సో అది వస్తుంది భవిష్యత్తులో. సో వీటి యొక్క ఫంక్షనాలిటీ మనకి చాలా ముఖ్యమైనటువంటిదిగా మనం ప్రస్తుతం కన్సిడర్లో పెట్టుకుందాం అంతే. It will eventually be determined that there is a close physiological relation existing between the thyroid gland. అంటే ఫిజియలాజికల్ రిలేషన్ అన్నది అంటే దీని యొక్క ఫంక్షనాలిటీస్ దానికి చాలా దగ్గరగా ఉన్నాయండి అంటుంది ఉంటుంది. అంటే మీ థైరాయిడ్ గ్లాండ్ చక్కగా ఫంక్షనాలిటీ ఉంటే చాలా చక్కగా మీలో పీనియల్ గ్లాండ్ విల్ స్టార్ట్ ఫంక్షనింగ్, స్లోగా చక్కగా అలా పనిచేస్తుంటుంది అని అర్థం. అలాగే మనలో పిట్యూటరీ బాడీ చక్కగా ఫంక్షనాలిటీ వస్తుంటే దాని యొక్క రిప్లికగా మనలో ఇది ఉంటుంది. ఏది మనలో పారాథైరాయిడ్స్. ఈ రెండు thus bringing into one related systemic system the entire area of the throat and of the head. ఇదంతా కూడా ఒకే ఒక సిస్టమ్గా పనిచేస్తుంది. థ్రోట్ హెడ్లో ఉన్నటువంటిది అది అంతా కూడా. అది నెక్స్ట్ పాయింట్, 7th పాయింట్. ఇప్పుడు just as the head symbolizes the essentially dualistic nature of the manifested God, so the throat center symbolizes the triple nature of the divine expression. So head symbolizes the essentially dualistic nature of the manifested God. Head center మనలో ఏం చేస్తుంటుంది? డ్యూయలిస్టిక్ నేచర్ ఆఫ్ ది మేనిఫెస్టెడ్ గాడ్ అన్నారు. సో మనలో ఈ మొనాడిక్ ఆస్పెక్ట్గా ఏదైతే ఉందో అది హెడ్ సెంటర్లో తెలుపబడుతుంటుంది. సో డ్యూయలిస్టిక్ నేచర్ ఆఫ్ ది మేనిఫెస్టెడ్ గాడ్ అంటే సృష్టిలో దైవము లేదా దివ్యత్వము అనేటువంటిది రెండుగా తెలబడుతూ ఉంటుంది. అది మీకు దేని చేత రెండుగా ఉన్నటువంటిది దర్శనం అవుతుందండి అనగా మీలో ఉన్నటువంటి హెడ్ సెంటర్ చేత. సో ఈ హెడ్ సెంటర్ ద్వారా మీలో ఉన్నటువంటి ద్వంద్వము అన్నటువంటి దానికి అంటే సృష్టిలో పరమాత్మ రెండుగా తెలబడుతుంటాడు. అదేంటో చెప్పుకుందాం మనం. సో అది తెలబడుతుంటుంది. అలాగే థ్రోట్ సెంటర్ సింబలైజెస్ ద ట్రిపుల్ నేచర్ ఆఫ్ ది డివైన్ ఎక్స్ప్రెషన్. The dualistic nature appears fused and blended in the head in the relation between the two centers and their two dense physical reflections. సో ఈ డ్యూయలిస్టిక్ నేచర్ అనేటువంటిది ఏమిటి? ఇదేమో అది థ్రోట్ సెంటర్ ఏమో త్రయీ విద్య అన్నదాన్ని ట్రిపుల్ నేచర్ అన్నారు. సో సృష్టిలో ట్రిపుల్ నేచర్గా ఉన్నటువంటివి కొన్ని ఉన్నాయండి. సో ట్రిపుల్ నేచర్ అనగానే మీరు టక్టక్గా మీరు వేసేసుకోవాలి పిక్చర్స్. ఇంకా సో సతము రజస్సు తమస్సు ప్రకృతి పురుషుడు ఇది కుమారుడుగా దిగి వచ్చినటువంటి సృష్టి. సో ఇలా మూడుగా ఏర్పడినటువంటిదే ఫాదరు మదరు హోలీ గోస్ట్గా వేస్తాం. ఇలా మూడుగా దిగి వచ్చినటువంటి తత్వంతో కూడా థ్రోట్ సెంటర్కి సంబంధించినది చెప్తే రెండుగా ఉన్నటువంటి ఆది దంపతులుగా ప్రకృతి పురుషులుగా దిగి వచ్చినటువంటి రహస్యాలన్నీ కూడా మీకు హెడ్ సెంటర్లో తెలపడతాయి అని చెప్తున్నారు. ఇది చెప్తూ ఏమంటున్నారంటే and there are two dense physical reflections అన్నారు. ఈ టూ సెంటర్స్ బిట్వీన్ ద టూ సెంటర్స్ ద హెడ్ ఇన్ ద రిలేషన్ బిట్వీన్ ద టూ సెంటర్స్ and there are two dense physical reflections. The three great energies which are brought into play during the divine creative activity are unified in activity by the full expression of the energy flowing through the throat center through the apparatus of speech and the two lungs. You have in this relation life or breath, the word or the soul, and the throat center are of substance in activity. సో దీనికి ఒక రహస్యం ఒకటి చెప్తున్నారు. సో మనలో ఉండేటువంటి హెడ్ సెంటర్లో ద్వంద్వము అనేటువంటిది ఉంది. అది మనలో ఉండేటువంటి టూ డెన్స్ ఫిజికల్ రిఫ్లెక్షన్స్ అన్నదాన్ని. అంటే ఈ హెడ్ సెంటర్లో ఉండేటువంటి రెండుగా తెలపబడుతుంది. ఇక్కడ దాని గురించి కొంచెం చెప్తాను మీకు. టూ సెంటర్స్ and there two dense physical reflections. ఈ టూ డెన్స్ ఫిజికల్ రిఫ్లెక్షన్స్ అంటే ఏంటంటే మనలో ఉండేటువంటి రెండు గ్లాండ్స్. సో పీనియల్ పిట్యూటరీ బాడీ
ఈ పీనియల్ పిట్యూటరీ బాడీని ఏమంటారంటే, కొంచెం మనం సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో కూడా చెప్పుకున్నాం, ఈ పిట్యూటరీ బాడీ వాళ్ళు పీనియల్ గ్లాండ్ తోటి అనుసంధానం చెందడం అనేటువంటిది సాధనగా చెప్పారు మనకి. దాన్నే వివాహముగా చెప్తారు. పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణము అంటున్నాం. సో పిట్యూటరీ బాడీ వెళ్ళి పీనియల్ గ్లాండ్ తోటి అనుసంధానం చెందిపోవాలి. అప్పుడు పీనియల్ గ్లాండే ఉంటుంది. ఇంకా పిట్యూటరీ బాడీ యొక్క ఫంక్షనాలిటీ పీనియల్ గ్లాండ్ యొక్క యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లడంగా ఉంటుంది. సో ఈ ఇద్దరుగా తెలబడేటువంటి దంపతులు వాళ్ళిద్దరు అక్కడ. సో వివాహం జరగాలి వాళ్ళిద్దరికి అక్కడ. అది టూ డెన్స్ ఫిజికల్ రిఫ్లెక్షన్స్ అన్నారు దాన్ని. 2 centers, బిట్వీన్ ద 2 centers. సో ద డ్యూయలిస్టిక్ నేచర్ అపియర్స్ ఫ్యూజ్డ్ అండ్ బ్లెండెడ్ ఇన్ ద హెడ్ ఇన్ ద రిలేషన్ బిట్వీన్ ద 2 centers అండ్ దేర్ 2 డెన్స్ ఫిజికల్ రిఫ్లెక్షన్స్ అన్నారు. అది తర్వాత ద 3 great energies which are brought into play during the divine creative activity are unified in activity. సో అలాగే 3గా ఉన్నటువంటి ఈ యాక్టివిటీ అంతా కూడా మనలో ఈ థ్రోట్ సెంటర్ దగ్గర 3గా తెలబడేటువంటి యాక్టివిటీ ఒకటి రన్ అవుతుంది. అంటే వాక్కు, ఉచ్చారణ, ఇది మనకి థ్రోట్ సెంటర్ ద్వారా జరుగుతూ ఉండేటువంటి యాక్టివిటీ. దీనికి ప్రధానంగా వాడబడేటువంటి ఏమిటి అంటే మనలో ఉండేటువంటి లంగ్స్, ఈ వాక్కు ఉచ్చారణకు ఉపయోగపడుతున్నటువంటి ట్రెకియా. సో ఈ 3 కూడా త్రయీ విద్యకి సంబంధించినటువంటి చిహ్నములు. అందు గురించి త్రయీ విద్య అంటున్నది అనగానే మీకు ఈ 3టికి సంబంధించిన అది కూడా మీరు జాగ్రత్తగా చూస్తే మనకి ట్రెకియా ఉన్నటువంటిది ఎలా ఉంటుంది, ఇలా గీత గీసి ఈ 2 లంగ్స్లోకి ఇలా వస్తుంటుంది, 3గా వస్తుంటుంది అది. సో ఈ 2 పైన 1 3గా ఉంటుంది. ట్రెకియా ఇలా ఉండి ఇలా లంగ్స్లోకి ఇలా 2 గొట్టాలుగా వెళ్తుంటుంది. ఒక గొట్టం 2 గొట్టాలుగా డివైడ్ అవుతుంది. అది 3గా ఉంటుంటుంది మనలో. ఇక్కడ 2 గొట్టాలు కలిసి ఒక గొట్టంగా వెళ్ళి పైకి ఎలా వచ్చేస్తుంది. సో దీన్ని ఏమన్నారంటే, దీన్ని త్రయీ విద్యకి సంబంధించినటువంటి సింబల్గా దాన్ని అలా దర్శించండి. అది ద 3 great energies which are brought into play during the divine creative activity are unified in activity by the full expression of the energy flowing through the throat center through the apparatus of speech and the 2 lungs. దాన్ని అదే చెప్పారు. You have in this relation life or breath, the word or the soul, and the throat center of substance in activity. ఒకటి లైఫ్ ఆర్ బ్రెత్, దీనికి వాడబడేటువంటిది ఏమిటి, ఒకటి బ్రెత్, దాన్ని ఏమన్నారు, హంస అన్నారు. హంస మీద ప్రయాణించేటువంటి ఆవిడ అమ్మవారు సరస్వతీదేవి. దాన్నే జ్ఞానము అన్నారు. దాని జ్ఞానానికి ఎప్పుడు కూడా అలా తల వంచి అలా ఉండాలి మనం ఎప్పుడు కూడా. జ్ఞానం దేని చేత వస్తుందంటే అనకండి, ఎంతో భక్తిభావంగా ఉన్నటువంటి వాడికి జ్ఞానం యొక్క రహస్యం దొరుకుతుంది. అది అందు గురించి అది సరస్వతి అమ్మవారిగా చెప్తాం మనం. సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం దొరకాలిట అంటే ఏంటి, హంసవాహనిగా ఉంటున్నాడు. అంటే మన యొక్క బ్రెత్ తోటి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంలోకి మనం వెళ్ళగలుగుతాం. బ్రెత్, ది వర్డ్ ఆర్ ది సోల్ అన్నారు. అండ్ ది థ్రోట్ సెంటర్, దీనికి ఈ 2 ఉంటే సరిపోదు. థ్రోట్ సెంటర్ చక్కగా పనిచేయాలి. వీడికి మాట్లాడటం వచ్చు, ఏమండి, గాలి పీల్చడం వదలడం ఉంది, ఈ 2 ఉంది, బాగుంది. మరి దీంతోపాటు థ్రోట్ సెంటర్ యొక్క యాక్టివిటీ అంటున్నది ఉంటేనే అది ఎక్స్టర్నలైజ్ అవుతుంది. మీకు యాపరేటస్ అంతా బాగానే ఉంది, మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడో తెలీదు. అంటే ఇక్కడ ఏంటంటే ఫంక్షనాలిటీ ఆఫ్ ది థ్రోట్ సెంటర్ ఉంటే ఇంకా మీకు ఆ వర్డ్ ఆర్ ది సోల్ అని అన్నారు దాన్ని. అంటే అమ్మవారి యొక్క ఇది ది వర్డ్ అనగానే అమ్మవారు, వాక్కు అంటే సరస్వతి అమ్మవారు, దానికి ఉచ్ఛ్వాస నిశ్వాసములు అది సహకరించడం, వాక్కు ప్లస్ ఈ థ్రోట్ సెంటర్, ఈ 3టిగా తెలబడేటువంటిది అంతా కూడా త్రయీ విద్యకి సంబంధించినటువంటి చిహ్నం. అందు నుంచి 3 మీలో ఎలా జరుగుతున్నాయో ధ్యానం చేయండి. మనం వాక్కు ఉచ్చరిస్తున్నాం, వాక్కు ఉచ్చరించడానికి కావాల్సినటువంటిది ఏంటంటే సోల్ యొక్క ఎనర్జీస్, సోల్ నుంచి వచ్చేటువంటి ఇది సింబల్, ఈ రిఫ్లెక్షన్ అనేటువంటిది సోల్ నుంచి అందుతూ అంటున్న దాని చేత వీడు వాక్ అనేటువంటిది వస్తుంది. దానికి కావాల్సినటువంటిది ఏమిటి, వాక్కుకి ఉచ్ఛ్వాసం నిశ్వాసం, ఇది చక్కగా ఉంటే ఉచ్ఛ్వాసం నిశ్వాసం అప్పుడు మాట్లాడగలుగుతాం. కొంచెం ఇబ్బందిగా ఉందనుకోండి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో మాట్లాడలేం కదా మనం. సో అందుగురించి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ది బ్రెత్, లైఫ్ ఆర్ బ్రెత్ అన్నారు దాన్ని. సో మనకి లైఫ్ అనేటువంటిది ఎక్కడి నుంచి అందుతుంది, దాన్ని జాగ్రత్తగా గమనించండి. లైఫ్ ఒకటి గమనించండి. మీలో వాక్ అనేటువంటిది ఎలా పుడుతోంది, ది వర్డ్ అన్నారు, దాన్ని సోల్గా చెప్పారు, దాన్ని థ్రోట్ సెంటర్. ఈ 3టిని బాగా ధ్యానం చేస్తే
ఈ త్రయీ విద్యలోకి మనం చక్కగా అడుగుపెట్టిన వాళ్ళం అవుతాం. అది నుంచి ఇది ఇక్కడ ఉండేటువంటిది థ్రోట్ సెంటర్. ఇది మూడిటికి సంబంధించినటువంటిది రహస్యం. యూ హ్యావ్ ఇన్ దిస్ అది ఇన్యాక్టివిటీ. ఇది నెక్స్ట్ పాయింట్. దిస్ లోటస్ అంటే ఈ పాయింట్ గురించి మీరు త్రయీ విద్యలో చెప్పబడేటువంటి రహస్యాలుగా ఉండేటువంటి వాటిని అన్నిటికి మూలం ఈ పాయింట్స్. అంటే సృష్టిలో లైఫ్ అన్నారు ఒకటి, అదే పరమేశ్వరుడిగా చెప్తాం. ఇంకోటి అన్నారు వాక్కు అన్నారు. ఈ వాక్కు అనేటువంటిది అమ్మవారి స్వరూపంగా చెప్తాం. వాక్కు పరమేశ్వరుడు ప్లస్ కుమారుడు. ఇది థ్రోట్ సెంటర్ యొక్క యాక్టివిటీగా చెప్తాం. థ్రోట్ సెంటర్ ఇక్కడ. సో ఈ థ్రోట్ సెంటర్లో ఈ వాక్కు ఉచ్చరించడానికి కావాల్సినటువంటిది ఏంటంటే లైఫ్ ఒకటి కావాలి, తర్వాత వర్డ్ కావాలి. సోల్ నుంచి లింక్ ఉన్నటువంటి వాడు ఏం మాట్లాడాలో అది మాట్లాడతాడు. వాడికి ఏది మాట్లాడాలో తెలియకుండా వాడు అలా వాగేస్తున్నాడు అనుకోండి, అంటే వీడికి ఆ సోల్ తోటి లింక్ లేదు అని చెప్తాం మనం. ఏదో మాట్లాడేస్తున్నాడు పాపం, ఏం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు, పక్కన వాడికి అర్థం కాదు. పాపం పిల్లవాడు ఏదో మాట్లాడేస్తున్నాడు అనుకోండి, వాడికి సోల్ లింకప్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయితే వాడు వాక్కు చక్కగా ఏది మాట్లాడాలో అది మాట్లాడతాడు వాడు. సో వాక్కు, లైఫ్ ఆర్ బ్రెత్ అండ్ దిస్, ఈ మూడు ఈ సృష్టిలో దిగి వచ్చినటువంటి త్రయీ విద్యకి చిహ్నంగా చెప్పారు మనకి. సో దట్ ఈస్ 7th పాయింట్. నెక్స్ట్ 8th పాయింట్. ద లోటస్ ఆఫ్ ది థ్రోట్ ఈజ్ inverted in the early stages of evolution, and its petals reach out towards the shoulders and includes the 2 lungs or part of them. ఇక్కడ థ్రోట్ సెంటర్లో ఉండేటువంటిది ఎలా ఉంటుంది? దిస్ లోటస్ ఆఫ్ ది థ్రోట్ ఈజ్ ఇన్వర్టెడ్ ఇన్ ది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్. ప్రారంభంలో అందరి పద్మములు ఇలా ఇదిగా ఉంటాయి, కిందకు ఉంటాయి కదండి. అలా థ్రోట్ సెంటర్లో ఉన్నటువంటి పద్మం ఇలా కిందకు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇలా వచ్చినటువంటిదే మనలో ఉండేటువంటి లంగ్స్గా చెప్తాం. మీరు ఈ లంగ్ యాపరేటస్ ఇలా చూస్తే కనుక అది ఎలా ఉంటుంది? ఒక పాయింట్ నుంచి ఇలా విచ్చుకున్నట్టుగా వస్తుంది ఇలా. సో దాన్నే దళములుగా చెప్పారు. మనలో ఉండేటువంటి లంగ్సే థ్రోట్ సెంటర్ యొక్క దళములుగా చెప్పారు. 2 lungs ఆర్ పార్ట్ ఆఫ్ దెమ్. అది షోల్డర్స్ ఇవన్నీ కూడా. డ్యూరింగ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద సోల్ ఇట్ స్లోలీ రివర్సెస్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్స్ పెటల్స్ దెన్ రీచ్ అవుట్ టువర్డ్స్ ద 2 ears అండ్ ఇంక్లూడ్ ద మెడ్యులా ఆబ్లాంగేటా అండ్ ద కెరటిడ్ గ్లాండ్. సో ఇది నెమ్మదిగా వీడు విచ్చుకుంటాడు. అంటే కిందకు ఉన్నటువంటి పద్మం పైకి ఎలా తిరుగుతుంది. తిరిగేటప్పటికి అది ఏమవుతుంది? మెడ్యులా ఆబ్లాంగేటా చాలా ముఖ్యమైనటువంటిది పాయింట్ మనకి. మెడ్యులా ఆబ్లాంగేటా ఒకటి పాన్స్ అంటాం. బ్రెయిన్లో చాలా ముఖ్యమైనటువంటివి అనమాట ఇది. మెడ్యులా ఆబ్లాంగేటా, పాన్స్ ఇవి. సో మెడ్యులా ఆబ్లాంగేటాకిను కెరటిడ్ గ్లాండ్ ఇవి చాలా ముఖ్యమైనటువంటి బ్రెయిన్లో అవి. సో వీటికి ఇవి అంటే కిందకు ఉన్నటువంటి పద్మం పైకి ఇటువైపు విచ్చుకోవడంలో థ్రోట్ సెంటర్లో ఇక్కడ ఉన్నటువంటిది ఇలా కిందకు ఉంటుంది. కిందకు ఉండేట్టుగా అది లంగ్స్గా చెప్తాం. అంటే గాలి పీల్చుకోవడం వదలడం. దాని నుంచి ఇలా తిరిగేటప్పటికి ఏమవుతుంది? పద్మం ఇక్కడ ఉన్నటువంటి పద్మం అది మనలో ఇక్కడ ఉంటుంది అనుకోండి. మీకు కెరటిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది. ఇదొకటి. తర్వాత మనకి చెప్పబడినటువంటిది ఇంకొకటి ఏంటి? మనకి కెరటిడ్ గ్లాండ్ ఒకటి. This lotus 2 lungs are it slowly reverses its petals reach towards the 2 ears include ఈ షోల్డర్స్గా తెలబడేటువంటి వాటితోటి అది రివర్స్ అయ్యేటికి 2 earsగా ఉంటాయి. అశ్వినులు అన్నారు వీటిని. తర్వాత 2 ears include medulla oblongata and towards the includes 2 ears and include medulla oblongata and the carotid gland. కరెక్ట్గా ఈ బ్రెయిన్ నుంచి కొంచెం కిందకు వచ్చినటువంటిది మెడ్యులా ఆబ్లాంగేటా చెప్తుంది. దానికన్నా కొంచెం కింద వచ్చింది పాన్స్ అంటాం. దానికన్నా కిందకు వచ్చింది ఇలా ఇలా దిగి వస్తుంది. స్పైనల్ కార్డ్ ఫామ్ అవడానికి పైన ఉంటుంది మెడ్యులా ఆబ్లాంగేటా, పాన్స్, 4th ventricle ఇలా వస్తుంది మనకి. సో ఈ మెడ్యులా ఆబ్లాంగేటా బ్రెయిన్లో చాలా ముఖ్యమైనటువంటి, అంటే బ్రెయిన్ మొత్తం ముఖ్యమైనటువంటిదే. మెడ్యులా ఆబ్లాంగేటా నుంచి మెయిన్ ఫంక్షనాలిటీ కావాల్సినటువంటి నర్వ్స్ అన్నీ అక్కడి నుంచి అలా ఎరేజ్ అవుతాయి మనకి. సో పాన్స్ నుంచి నర్వ్స్ అన్నీ వస్తాయి, క్రేనియల్ నర్వ్స్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. సో మెడ్యులా ఆబ్లాంగేటా అండ్ కెరటిడ్ గ్లాండ్ యొక్క ముఖ్యమైనటువంటిది అంత ఫంక్షనాలిటీ అంతా కూడా థైరాయిడ్ గ్లాండ్కి అనుసంధానంగా చెప్పారు. అది ఇక్కడ రహస్యం. సో ఈ పద్మం ఊర్ధ్వముగా వెళ్ళేటికి మెడ్యులా ఆబ్లాంగేటా అండ్ కెరటిడ్ గ్లాండ్కి చాలా వెలుగు అనేటువంటిది
అక్కడి నుంచి అంటే ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి వెలుగుని మెడ్లా బ్లాంగేటా అండ్ కెరటిడ్ గ్లాండ్ తీసుకునేవాడికి వీడు వాక్కు చాలా అంటే ఎంతో జ్ఞానవంతము, ఎంతో దివ్యత్వంతో కూడుకున్నటువంటి భాషణ వెలువడుతూ ఉంటుంది వీళ్ళ నుంచి. అది ఇక్కడ దిస్ గ్లాండ్ ఈజ్ మోర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద థైరాయిడ్ గ్లాండ్ దాన్ ఇట్ ఈస్ టు ది 2 అదర్ గ్లాండ్స్ ఇన్ ద హెడ్. అది ఈ కెరటిడ్ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్ తోటి ఎక్కువ అనుసంధానం చెందుతుంది. అందునుంచి హెడ్ సెంటర్లో ఉండేటువంటిది ఇది పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ అండ్ కెరటిడ్ గ్లాండ్. ఈ మూడు కూడా మనకు ఒక ట్రయాంగిల్గా చెప్పుకున్నాం మనం. సో ఈ కెరటిడ్ గ్లాండ్ ఈజ్ లింక్డ్ విత్ ది థైరాయిడ్ గ్లాండ్ అనమాట. 2 అదర్ గ్లాండ్స్ ఆఫ్ ది హెడ్ ఇన్ ది హెడ్. అది దాన్ ఇట్ ఈస్. సో ఇది ఎక్కువగా థైరాయిడ్ గ్లాండ్ తోటి లింక్ ఉంటుంది. చాలా కొన్ని సందర్భాల్లోనే ఇది మిగిలిన పైన 2 గ్లాండ్స్ తోటి లింక్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ ద థైరాయిడ్ గ్లాండ్. ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షనాలిటీ అంతా కూడా కెరటిడ్ గ్లాండ్కి అందుతుందో అప్పుడు ఈ మూడు ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయిపోతాయి అక్కడ. Thus, it will be apparent to you how whole areas of the physical organism can be brought into active and current functioning, can be vitalized and kept in good and true condition by the activity in some form or another of the center nearest to this area of the body under consideration. It will also be apparent to you that deficiency and disease can result from the inactivity of the center. సో ఆ రకంగా ఈ సెంటర్స్కిను ఈ గ్లాండ్స్కి చాలా లింకప్ ఉంటుంది. కనుక ఈ గ్లాండ్స్ యొక్క ఫంక్షనాలిటీ దెబ్బతింటే ఈ సెంటర్స్ మన సెంటర్స్ యొక్క ఫంక్షనాలిటీ దెబ్బతింటే ఆ గ్లాండ్స్ ఎఫెక్ట్ అవ్వడం అంటే జరుగుతుంటుంది. ఇది బాగా తెలుసుకోండి. సో అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాయింట్ మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి పిట్యూటరీ బాడీ గురించి మనకి కొంత మెడికల్ సైన్స్ చెప్తుంది. బట్ కెరటిడ్ గ్లాండ్ గురించి మెడికల్ సైన్స్ కొంచెం తక్కువగా చెప్తుంది. సో దాని యొక్క ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా మీకు థైరాయిడ్ గ్లాండ్కి లింక్గా అవన్నీ కూడా ఉన్నాయి అంటే విషయం ఒకటి జాగ్రత్తగా తెలుసుకుంటే మనం చాలు, అంతే. నెక్స్ట్ ఈజ్ ది హార్ట్ సెంటర్. దిస్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద షోల్డర్ బ్లేడ్స్ and is in this day and age the center which is receiving the most attention from those who are responsible for the unfoldment of human consciousness. చోటులో హ్యూమన్ కాన్షియస్నెస్ అన్ఫోల్డ్ అవ్వడానికి పనిచేస్తున్నటువంటి అంతా కూడా హార్ట్ సెంటర్కి సంబంధించినటువంటి వాళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు. It might be truly said, brother of mine, that the rapid unfoldment of this lotus is one of the reasons why the world war could not be avoided. The rapid unfoldment of the heart center. Dincheta, the rapid unfoldment of this lotus is one of the reasons why the world war could not be avoided. In one sense, it was a necessary happening, given the blind selfishness of the bulk of humanity, because it had become necessary to do away with all the old forms of government, of religion, and of crystallized social order. సో ఓల్డ్ ఫామ్ ఆఫ్ అంటే హార్ట్ సెంటర్ ఎప్పుడైతే పనిచేస్తుందో వీటిలో హార్ట్ సెంటర్ పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ అది ఎప్పుడైతే పనిచేయడం స్టార్ట్ అవుతుందో వెంటనే వీడు వాడి ఇంపార్టెన్సు, నేను, నా వాళ్ళు, వీళ్ళని ఎలా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, వీళ్ళు ఎలా నేను కాపాడుకోవాలి, ఇది దీనికి బాగా ఇంపార్టెన్స్ ఇలాంటి భావాలన్నీ కూడా ఎక్కువ ఫస్ట్ వస్తాయి. అంటే ప్రేమకి చిహ్నం. ఈ ప్రేమ ఫస్ట్ ఎలా ఉంటుందంటే తనంటే తనకు ఎక్కువ ప్రేమగా ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, అది ఎలా కనబడుతుంది వేరేవాడికంటే అది పక్కన వాళ్ళని ద్వేషించేవాడిగా కనబడుతుంటుంది. నీ దేశాన్ని నువ్వు ప్రేమించవచ్చు కానీ పక్క దేశాన్ని అలా నువ్వు ద్వేషించక్కర్లేదు అంటాడు. సో ఇది ఫస్ట్ అలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ హార్ట్ సెంటర్ ఫస్ట్ అది ఫంక్షనింగ్ వచ్చేటికి తన దేశం తనది, వాళ్ళని ఎలా అయినా సరే నా దేశాన్ని నేను ప్రేమించుతాను, నా దేశం అంటే నాకు చాలా ఇష్టం, పక్క దేశం వాడిని ఏమైనా సరే వాడి సంగతి నాకు అనవసరం, వాడి దేశం పాడైపోగాక నా దేశం బాగుండాలి, ఇలాంటి భావములతోటి బాగా పెరిగిపోయేటికి అది ఏమవుతుందంటే అది
డిస్ట్రక్షన్కి అది పాలవుతుందన్నమాట. సో అందుగురించి హార్ట్ సెంటర్ ఎప్పుడైతే జీవుల్లో అది దాని యొక్క యాక్టివిటీ స్టార్ట్ అయిందో దానివల్ల వరల్డ్ వార్ అనేటువంటిది వచ్చిందండి అంటున్నారు. అది that the rapid unfoldment of this lotus is one of the reasons why the world war could not be avoided. In one sense, it was a necessary happening because it had become necessary to do away with all the old forms of government, of religion, and of the crystallized social order. Humanity has now reached a point of group awareness and of group interplay of a deeply spiritual kind, and new forms were required through which this new spirit could function more adequately. సో వరల్డ్ ఫామ్గా ఉన్నప్పుడు ఏమిటంటే, ఉదాహరణకి మన దేశంలోనే చూసుకుంటే ఈ కులం వాడు ఈ ఆరాధన కలిగినటువంటి ఆ వేరే దైవాన్ని ఆరాధించేటువంటి వాడికి మధ్యలో పెద్ద గోడ. వీడు వాడి దైవనామము తలవడు, వీడి దైవనామము తలవడు అంటున్నదే ఉంటుంది. శైవులు వైష్ణవులు కోట్లాడుకున్నటువంటిదిగా వెళ్ళిపోయింది మొత్తం అంతా. శైవం అంటే శివుడే దైవం, అంత మించినవాడు ఎవడైనా సరే వాడిని చంపేయడం, వాడిని తీసిపడేయడం, పక్కపడేయడం అన్నటువంటిది గడిపోయింది. విష్ణు ఆరాధన బాగా కలిగినటువంటి శైవులు ఏంటంటే వాళ్ళు అసలు ఏమిటండి ఆ శివుడు నిజంగా అయ్యా పిచ్చి నిజంగా వాళ్ళ, కాకపోతే శ్మశానంలో తిరుగుతాట ఏదో వీడి ఓన్ కలుషితమైనటువంటి మైండ్ ఒక దీంతో దైవాన్ని చూస్తూ వీడి ఇష్టం వీడు మాట్లాడేస్తాడు. శివుడు గురించి వాడు విష్ణు గురించి వాడు మాట్లాడేస్తాడు. సో ఇదంతా ఏంటంటే ఒక రకంగా హార్ట్ సెంటర్ ఒక ఫంక్షనాలిటీ స్టార్ట్ అయినప్పుడు ఏర్పడేటువంటిది ఇదంతా. దాని తర్వాత ఏమవ్వాలంటే ఇదంతా కూడా ఆ ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఇద్దరూ కలిసినటువంటి ఒకే ఒక్క సృష్టిలో ఉన్నటువంటి అంతర్రహస్యాల్లోకి వీళ్ళు ప్రవేశించాలి. ఒక్క ఆస్పెక్ట్లోనే ఉంటే వీడు దర్శించలేడు. ఇటు ఉన్నవాడు అటు వెళ్ళాలి, అటు ఉన్నవాడు ఇటు రావాలి. అప్పుడే అంతర్రహస్యం వీడికి దర్శనం అవుతుంది. అది సృష్టిలో ఉన్నటువంటి రహస్యం. అది అందుకని హ్యుమానిటీ హ్యాస్ నౌ రీచ్డ్ ఏ పాయింట్ ఆఫ్ గ్రూప్ అవేర్నెస్ అన్నారు దాన్ని. గ్రూప్ అవేర్నెస్ రావాలంటే ఏంటి, ఈ దేశం వాడు ఆ దేశంకి వెళ్ళి ఉంటూ ఉండాలి, ఆ దేశం వాడు ఈ దేశంకి వచ్చి ఉంటూ ఉండాలి. అందుగురించి ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏంటి ఆధ్యాత్మికత అంటే మీరు భారతదేశంకి వెళ్ళాలంటే మీకు ఏం తెలియదండి అనేస్తారు వాళ్ళు. అందుగురించి మేడం లెవర్స్ గారు అక్కడెక్కడున్నవాడు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ అన్నీ చూశారు ఇది అని చెప్పి ఇక్కడ ఉండిపోయారు వాడు. అదే ఇక్కడున్నవాడు ఏదో కారణం చేసి వీడిని అక్కడ పంపించాలి. అందుకని వాడు అక్కడికి వెళ్తుంటాడు, వాడు అక్కడ కొన్ని జన్మలు జరుగుతుంది, వీడిది ఇక్కడ కొన్ని జన్మలు జరుగుతుంటుంది. ఈ రకంగా ఇక్కడున్నాడు అక్కడికి వెళ్ళి అక్కడున్నాడు ఇక్కడ రావడం దీని చేత ఏమవుతుందంటే మైండ్ పూర్తిగా చక్కగా అన్ఫోల్డ్ అవ్వడం అటువంటి జరుగుతుంది దీనిలో, ఈ కార్యక్రమంలో. ఆఫ్ ఎ డీప్లీ స్పిరిచువల్ కైండ్ అండ్ న్యూ ఫార్మ్స్ వర్ రిక్వైర్డ్ త్రూ విచ్ దిస్ న్యూ స్పిరిట్ కుడ్ ఫంక్షన్ మోర్ అడిక్వేట్లీ. అది సో దీని చేత ఏమవుతుంది, న్యూ ఫార్మ్స్ విల్ బి ఎక్వైర్డ్ అన్నారు. అంటే ఈ దేశం వాడు ఆ దేశంలో వెళ్ళి ఉండడం, ఆ దేశంలో చనిపోవడం, మళ్ళీ ఆ దేశంలో పుట్టడం అనేటువంటి దానికి వాడికి న్యూ ఫారం అనేటువంటిది వచ్చింది వాడికి. అక్కడ మైండ్ ఆఫ్ ఓరియంటల్, బాడీ ఆఫ్ ఆక్సిడెంటల్ ఇది ఏర్పడుతుంటుంది. అలాగే మైండ్ ఆఫ్ ఆక్సిడెంటల్, బాడీ ఆఫ్ ఓరియంటల్ ఇలా ఏర్పడుతూ ఉండడంతో ఏమవుతుంది, ఒక న్యూ జనరేషన్ ఆర్ న్యూ ఫార్మ్స్ విల్ బి బిల్టప్. వాళ్ళు దర్శించేటువంటి రహస్యాలతోటి సృష్టిలో ఉండండి ఇవన్నీ కూడా తెలపడతాయి. అది హార్ట్ సెంటర్ యొక్క మెయిన్ యాక్టివిటీ. సో దీనిలో ఫస్ట్ పాయింట్ ఇప్పుడు చెప్తున్నారు. ది హార్ట్ సెంటర్ కరస్పాండ్స్ టు ద హార్ట్ ఆఫ్ ది సన్ అండ్ దేర్ ఫార్ టు ద స్పిరిచువల్ సోర్స్ ఆఫ్ లైట్ అండ్ లవ్. స్పిరిచువల్ సోర్స్ ఆఫ్ లైట్ అండ్ లవ్ వీడికి ఎక్కడ తెలపడుతుంది, హార్ట్ సెంటర్లో తెలపడుతూ ఉంటుంది. It is brought into functioning activity after the second initiation. That initiation marks the completion of the process whereby the emotional nature with its outstanding quality of desire is brought under soul control and the desire of the personal lower self has been transmuted into love. Desire of the personal lower self has been transmuted into love. ఇది జరుగుతుంది. సెకండ్ ఇనిషియేషన్ వచ్చేటికి ఏమవుతుందంటే కనుక వీడికి కోరిక నుంచి వీటిలో ప్రేమ అనేటువంటిది విచ్చుకుంటుంది. ఫస్ట్ కోరికగా ఉంటుంది, తను ఏదో అది సంపాదించేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఇంకో ఇల్లు కట్టుకోవాలి, ఇంకోటి ఏదో చేయాలి, ఇలా కోరిక అనేటువంటి దాని నుంచి నెమ్మదిగా వీటిలో ప్రేమ అనేటువంటిది విచ్చుకుంటుంది అనమాట. ప్రేమ అనేటువంటిది విచ్చుకున్నట్టు వీడు ఏం చేస్తారంటే చక్కగా వీడి దగ్గర ఉన్నది, అరే వాడు పాపం ఆకలిగా ఉన్నాడు, వాడికి ఇద్దాం, ఈ పండు ఇద్దాం, ముందు వీడు ఎక్వైర్ చేసుకుంటే అప్పుడు నెక్స్ట్ వీడు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాడు. వీడియో ముందు ఎక్వైర్ చేసుకోండి, వీడు డిస్ట్రిబ్యూషన్ ఎలా స్టార్ట్ చేస్తాడు, స్టార్ట్ అవుతుంది కదా. అందుకని ఫస్ట్ వీడు ఎక్వైర్ చేసుకోవడం అంటే
క్వాలిటీగా ఉంటుంది వీటిలో. దాని నుంచి నెక్స్ట్ వీటిలో డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి సెంటర్ వీటిలో స్టార్ట్ అవుతుంది. అది ప్రేమగా చెప్పారు. Personal lower self has been transmitted into love. It is the organ of the distribution of hierarchical energy poured out via the soul into the heart center of all aspirants, disciples and initiates. In this way, this energy is made available and brings about two results. సో ఎనర్జీ ఇదంతా కూడా హైరార్కీకి సంబంధించిన ఎనర్జీ అంతా కూడా వీడు హార్ట్ సెంటర్లో స్వీకరించి చెప్పాక మీరు మర్చిపోకూడదు. హార్ట్ సెంటర్ ఈజ్ హైరార్కీ, థ్రోట్ సెంటర్ ఈజ్ హ్యుమానిటీ, హెడ్ సెంటర్ ఈజ్ సంబడ. సో మనం హ్యుమానిటీ చెప్పేసుకున్నాం, ఇప్పుడు హైరార్కీ చెప్తున్నాం. అదే హైరార్కీ నుంచి ఎనర్జీస్ అన్నీ వీడు తీసుకుని వీడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఎనర్జీస్ పంచడం వీడి యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ఉంటాడు హార్ట్ సెంటర్ వాడు. అయితే ఇందులో 2 రిజల్ట్స్ చెప్పారు. నెంబర్ 1, ద రీజనరేషన్ ఆఫ్ హ్యుమానిటీ థాట్ త్రూ లవ్ అన్నారు. రీజనరేషన్ ఆఫ్ హ్యుమానిటీ త్రూ లవ్. సో హ్యుమానిటీని వీడు రీజనరేట్ అంటాడు. అంటే ఏంటంటే హ్యుమానిటీలో ప్రేమ అనేటువంటిది రీజనరేట్ అవ్వడం అనేటువంటి యొక్క క్వాలిటీ ఒకటి దీనిలో జరిగేటువంటిది. ద రిలేషన్షిప్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ఏ ర్యాపిడ్లీ డెవలపింగ్ హ్యుమానిటీ అండ్ ద హైరార్కీ. In this way, 2 great planet centers, the hierarchy and humanity, are brought into a close contact and relationship. సో ఇందులో జరుగుతున్నటువంటిది ఏంటంటే హార్ట్ సెంటర్ ఎప్పుడైతే ఫంక్షనింగ్లోకి వచ్చి వీడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయడం అటువంటి దానిలోకి వీడు దిగాలండి. ప్రతివాడు బాగా గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు చెప్తుంటాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఏ లైఫ్ స్టైల్లో మీరు ఉన్నా సరే మీ దానికి తగ్గట్టుగా మీరు ఏదో ఒక సేవ అనేటువంటిది మీ నుంచి వెళ్ళిపోతుంటారు. సేవ అంటే ఏం లేదు, సింపుల్. మీరు చేసేటువంటి పని ద్వారా మీకు ఏమీ లాభం రాకూడదు. దట్ ఈస్ కాల్డ్ సర్వీస్. అది మీ నుంచి వెళ్ళిపోతుంటుంది. అది ఎట్లా అయినా సరే మీ ఇష్టం. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చేసినా, లేదా మీకు దగ్గరగా ఉన్న వాళ్ళకి చేసినా, లేదా గుడికి వెళ్ళారు, ఆ గుడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా మీరు చేసినా ఏదో పుణ్యం వస్తుందని, ఇవన్నీ ఒక నిమిషం పక్క పెట్టేయండి. ఊరికనే సరదాగా మన జేబులో 10 రూపాయలు ఉన్నాయి, 2 రూపాయలు వీళ్ళందరికీ చక్కగా బ్రెడ్ ప్యాకెట్ కొని అందరికీ చక్క పెట్టేద్దాం. సంథింగ్ విచ్ వీ కెన్ డూ దట్ షుడ్ బి డన్ బై ది డిసైపుల్. వాడు అది చేయకుండా వాడు డిసైపుల్గా ఉంటాను, నేను సాధన చేసుకుంటున్నాను అంటే వాడికి హయ్యర్ సీక్రెట్స్ అందవు. అసలు బాగా గుర్తుపెట్టేసుకోండి. మీరు ఎంతగా మీరు సేవలో మీరు ఇన్వాల్వ్ అవుతుంటారో అంతగా మీరు ఈ హయ్యర్ దీనికి మీరు దగ్గరగా లా వెళుతుంటారు తెలుసుకున్నటువంటి జ్ఞానానికి. అందు గురించి మళ్ళీ ఒకసారి ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నాను నేను. సో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆర్ బ్రాట్ ఇంటూ ఏ క్లోజ్ కాంటాక్ట్ అండ్ రిలేషన్. అది సో హ్యుమానిటీ హైరార్కీకి దగ్గరగా వీడు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంటుంది దీనిలో, ఈ యాక్టివిటీలో. ఈ ప్రేమ అనేటువంటి యాక్టివిటీ ద్వారా వీడు humanity and the hierarchy. In this way, 2 great planet centers, hierarchy and humanity, are brought into a close contact and relationship. As the Bible says, the love of God is shed abroad అన్నాడు. బైబిల్ ఏమన్నారు? లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ షెడ్ అబ్రాడ్ అన్నారు. ఇన్ ది హ్యూమన్ హార్ట్ అండ్ ఇట్స్ ట్రాన్స్ఫార్మింగ్ మ్యాగ్నెటిక్ అండ్ రేడియేటరీ పవర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ వరల్డ్ ఆర్డర్. దేని చేత న్యూ వరల్డ్ ఆర్డర్ అంటున్నది ఎస్టాబ్లిష్ అవుతుందంటే మందరజాలం అని చెప్పారు కదా మాస్టర్ గారు, అదే మార్గం. అందు గురించి మాస్టర్ గారు చెప్పిన తర్వాత మనకి జాగ్రత్తగా గమనించుకుంటే కృష్ణుడు యొక్క తర్వాత వచ్చినటువంటి అవతారాలన్నీ కూడా ఈ మార్గమునకు సంబంధించినటువంటి అవతారాలే మనం దర్శించుతాం. ఏ అవతారం వచ్చినా సరే దీనికి సంబంధించినదిగా ఉంటుంది వాళ్ళ యాక్టివిటీ. అది హ్యూమన్ హార్ట్ అంటే ప్రేమ అనేటువంటిది జీవుల్లో అంకురింప చేయడం, ప్రేమతత్వంగా జీవులు జీవించడం, అదే వాళ్ళ యొక్క కార్యక్రమం. ఒక బాబా గారు వచ్చినా సరే, రమణ మహర్షి వచ్చినా, రామకృష్ణ పరమహంస వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఈ యాక్టివిటీ వాళ్ళు అలా ఉంటుంది. అలా క్షమించడం అనేటువంటిది, లేదా ఇతరుల మీద ప్రేమ చూపించడం అనేటువంటిది ఈ యాక్టివిటీ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ దగ్గర. సో అది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ షెడ్ అబ్రాడ్ అన్నారు దాన్ని. అండ్ ఇట్స్ ట్రాన్స్ఫార్మింగ్ మ్యాగ్నెటిక్ అండ్ రేడియేటరీ పవర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది వరల్డ్. అది ఇన్ ద హ్యూమన్ హార్ట్ అన్నారు. సో ఇది ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అన్నటువంటిది మ్యాగ్నెటిక్ అండ్ రేడియేటరీ యాక్టివిటీ అన్నారు దాన్ని. అంటే జీవులు వీడిని చూసి వాడు మారాలి తప్పితే వాడికి ఇగో నువ్వు ప్రేమగా ఉండు అంటుండేది కాదు. వీడిని చూసి వాడు మారిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ అండ్ రేడియేటరీ యాక్టివిటీ అన్నారు దాన్ని. బాబా గారిని అక్కడెక్కడో తలుచుకొని వీడు ఇలా చేసేస్తూ ఉండాలి అంతే. లేకపోతే మనం చూస్తే ఏ రిలీజియస్ యాక్టివిటీ మీరు చూస్తున్నా సరే తెలుసో తెలియకో
వాళ్ళు ఒక సర్వీస్ యాక్టివిటీ అంటే వాళ్ళు చేస్తుంటారు. ఏ దైవ ఆరాధన అయినా సరే, బాబా గారి పేరు పెట్టుకోండి, గురువారం నాడు వాడు అన్నదానం చేస్తుంటాడు. ఇంకోటి హనుమంతుడిది పెట్టుకోండి, వాడు ఏదో మంగళవారం శనివారం వాడు అన్నదానం చేస్తుంటాడు. ఏదో వెంకటేశ్వర స్వామి వాడు అన్నదానం చేస్తుంటాడు. అంటే యాక్టివిటీ పేరు ఏదైనా సరే మీరు పెట్టుకోండి, బట్ జరుగుతున్నటువంటి ఏంటి సర్వీస్. సో ఈ దీని చేత మాత్రమే ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ అండ్ రేడియేటివ్ యాక్టివిటీ అన్నారు దాన్ని. సో ఇలా జీవులు అంటే ఎవరో చెప్పలేదు వాళ్ళకి సహజంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఊరినే సరదాగా మనం చెప్పుకోవాలంటే, బాబా గారు ఎక్కడ మీరు అందరూ అన్నదానం చేయాలి, మీరు తప్పకుండా ఇది ఏం చెప్పలేదు ఆయన. రమణ మహర్షి గారు ఏం చెప్పలేదు, ఆయన చేసేవారు. ఆయన చూసి వీళ్ళందరూ అలా చేయడంగా యాక్టివిటీగా పెట్టుకున్నారు. అది ఇక్కడ చెప్తున్నారు మనకి. For the reconstruction of the world and for the establishment of the new world order, upon the unfoldment of the heart center and on an intelligent relation of mankind to the hierarchy with the consequent response of man to the energy of love అన్నారు. The unfoldment of the heart center and on an intelligent relation of mankind to the hierarchy. సో మ్యాన్కైండ్ హైరార్కీకి లింకప్ అవ్వడం అంటుంటే జరుగుతుంటుంది ఇక్కడ. విత్ ది కాన్సిక్వెంట్ రెస్పాన్స్ ఆఫ్ మ్యాన్ టు ది ఎనర్జీ ఆఫ్ లవ్. దానివల్ల ఏమవుతుంది, హైరార్కీకి వీడు లింక్ అయ్యేటికి లవ్ ఆస్పెక్ట్ అంటుండేది అక్కడ వర్తింపడుతుంది. ఉదాహరణకు వీడు భోజనం హోటల్లో చేయొచ్చు, లేదా వీడు ఇక్కడ అన్నదానం జరిగే చోట వచ్చి చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు వాడు. బట్ వీడు ఎప్పుడైతే అన్నదానం జరిగే చోట వీడు భోజనం చేసాడు అనుకోండి, ఈ ఫుడ్కి హోటల్లో పోతున్న ఫుడ్కి ఇంతకన్నా హోటల్ ఫుడ్ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగా వడ్డిస్తాడు, చాలా బాగా చేస్తాడు, అంతా ఉండొచ్చు. బట్ వీడు ఎప్పుడైతే ఈ అన్నదానం జరిగే చోట వీడు ఫుడ్ తింటాడో, దానివల్ల వీటిలో జరిగేటువంటిది ఏంటంటే రేడియేటరీ యాక్టివిటీ, వీటిలో తెలియకుండా ఒక ప్రేమ అనేటువంటి భావంలోకి వీడు అలా మేలుకంచుతూ ఉంటాడు. నెమ్మదిగా అలా తెలియకుండా అలా వెళ్తుంటాడు వాడు దానిలో. ఎందుకంటే వీళ్ళందరి మీద వాడు ప్రేమగా వాడు వడ్డించుతాడు, వాడు వండుతాడు, వాడు వడ్డించుతాడు కదా ప్రేమ చేత. ఆ ప్రేమ అనేటువంటిది వాళ్ళు అలా దిగుతుంటుంది అన్నమాట. ఆ భోజనం చేసిన ప్రతి వాళ్ళలోనూ ప్రేమ దిగుతుంటుంది. అందుగురించి సహజంగా మనం కూడా చూసినా సరే, ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఊరినే ఎగ్జాంపుల్, మన గ్రూపులకు వచ్చినటువంటి వాడు, కేవలం పార్టిసిపెంట్గా వచ్చినటువంటి వాడు ఒక 10 ఏళ్ళు అడుగు వాడు ఒక వాలంటీర్గా అయిపోయి వాడు వడ్డన చేస్తుంటాడు. వాడు ఎవడికి చెప్పాడు, వాడికి మా నాన్న చెప్పాను, నువ్వు అన్నం తినదరా, నువ్వు కూడా ఇలా వడ్డం చేయాలి ఏమనుకున్నావు, ఎక్కడ మనం ప్రవచనాల్లో ఆ మాట ఉండదే. ఆయన వాడు వస్తారు, సార్ నేను కూడా సర్వీస్ చేయను అంటారు, రండి చేయండి అంటారు. అలా అనమాట అది. హైరార్కీ విత్ ద కాన్సిక్వెంట్ రెస్పాన్స్ ఆఫ్ మ్యాన్ టు ద ఎనర్జీ ఆఫ్ లవ్ అన్నారు దాన్ని. ఆల్ డిసైపుల్స్ ఆర్ ఆస్క్డ్ ఎట్ దిస్ టైమ్ టు పాండర్ అండ్ రిఫ్లెక్ట్, ఫర్ యాజ్ ఏ మ్యాన్ థింక్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. Thinking in the heart becomes truly possible only when the mental faculties have been adequately developed and have reached a fairly high stage of unfoldment. వీడు హార్ట్లో ఏదైతే వీడు థింక్ చేస్తాడో అదే వీడు ఆచరిస్తాడు. సో వాడు ఏదైతే ఆలోచిస్తాడో అదే వీడు చేస్తుంటాడు. సో జరగాల్సింది ఏంటి, వాడు సహజంగా ఆ విషయం ఆలోచించేటట్టుగా చేయాలి మీరు, అంతే. ఇంట్లో ఇది హయ్యెస్ట్ సీక్రెట్. ఇంట్లో పిల్లవాడిని మార్చాలన్నా, ఎవడైనా సరే చెడు అలవాట్లలో ఉన్నటువంటి వాడిని మార్చాలన్నా, ఏదైనా సరే మీరు జరగాల్సింది ఏంటంటే, వాడు హృదయంలో వాడు మనం ఏదైతే వాళ్ళు అంకురింపజేయాలనుకుంటున్నామో అది వాడు ఆలోచించాలి. అది ఎప్పుడైతే వాడు ఆలోచించుతాడో అప్పటి నుంచి వాడు మారిపోతాడు. అప్పటిదాకా మనం ఇచ్చేటువంటి టీచింగ్ వాడు ఊరిని ఎట్టేట అనుకుంటాడు, అంతే. ఏదో సరే వీడు ఏదో చెప్తాడు, ఇది చేసేస్తాం అన్నట్టు ఉంటుంది. వాడు మన పక్క పోతే వాడు ఆ పని మానేస్తాడు. వాడు ఆ పని మీద వాడు ఆలోచించడం స్టార్ట్ అయిందా, వాడు మనం అక్కడ లేకపోయినా వాడు ఆ పని చేస్తాడు. ఇది రహస్యం. అందుగురించి మనం ఏం చేయాలి, మన ఒక రేడియేటరీ యాక్టివిటీ ద్వారా వాడు ఆ పని ఆలోచించేటట్టు చేయాలి. ఇది సీక్రెట్. సో మనం వాడికి అంటే ఏంటి, వాడి ముందు మనం ఆ కార్యక్రమమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా మనం జీవించాలి. అప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలు కానీ, మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు కానీ నెమ్మదిగా ఏమిటో వీడు సర్వీస్ అని చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు చూడు సర్వీస్ అంటుంటాడు, ఎప్పుడు చూడు ఏదో సర్వీస్ పెడుతూనే ఉంటాడు వీడు అంటుండే. వాడికి నెమ్మదిగా వాడు ఆ భావంలోకి వాడు అలా దిగుతాడు. వాడు దిగినప్పుడు వాడికి కూడా అరే వీడు చేస్తున్నాడు మనం కూడా చేస్తే బాగుండా అంటుండేది, వాడికి కూడా తెలియకుండా వాడికి పనిచేయడం స్టార్ట్ అవుతుంది ఆ థాట్. ఇప్పుడు సర్వీస్ చేస్తున్నాడు, వాడు ఎవరు ఇక్కడ కేషీట్లు చేయడానికి ఎవరు లేరు కదా, సరే మనం తీద్దాంలే అంటుండే భావం వస్తుంది ఆ పేషెంట్లకు. అక్కడికి వచ్చినటువంటి వాడికి నెమ్మదిగా వాడు దిగుతాడు మనతో పాటు యాక్టివిటీకి. మనం చెప్పలేదు వాడిని, మనమే తీసుకుంటుంటాం, మనమే చేసుకుంటుంటాం, వాడు వచ్చి దిగుతాడు అనమాట అక్కడ యాక్టివిటీలోకి. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి
డన్. అది ఏ స్టేజ్ ఆఫ్ అన్ఫోల్డ్మెంట్. ఫీలింగ్ ఇన్ ద హార్ట్ ఈజ్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ విత్ థింకింగ్. అది ది ఎబిలిటీ టు థింక్ ఇన్ ద హార్ట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ డిజైర్ ఇన్ టు లవ్. ది ఎబిలిటీ టు థింక్, ఎప్పుడైతే థింకింగ్ అనేటువంటిది స్టార్ట్ అయిందో అది నెమ్మదిగా వీటిలో డిజైర్ నుంచి వీటిలో లవ్ ఆస్పెక్ట్ వీటిలో విచ్చుకుంటుంది అని అర్థం. అంతకుముందు డిజైర్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటిది ఎబిలిటీ టు థింక్ ఇన్ ద హార్ట్ అనేటువంటిది రావాలి వీడికి. అది వచ్చేంతవరకు మీరు అలా వెయిట్ చేయండి అంతే. మీరు యాక్టివిటీ ఎక్కడ ఆపకండి, మీరు చేస్తూ ఉండండి. ఎబిలిటీ టు థింక్ అంటున్నది వాడికి రావాలి. ఎప్పుడైతే వాడికి వచ్చిందో అంటే మైండ్ పరిపూర్ణంగా అన్ఫోల్డ్ అవ్వాలి. మైండ్ ఎప్పుడైతే చక్కగా అన్ఫోల్డ్ అవుతుందో అప్పుడు ఎబిలిటీ టు థింక్ అంటున్నది వస్తుంది. మైండ్ అన్ఫోల్డ్ అవ్వలేదు అనుకోండి, వాడు ఏం ఆలోచించగలడు? వాడు ఆలోచించలేడు. వాడు ఆలోచించలేకపోతున్నాడు కాబట్టి వాడు పని చేయలేకపోతున్నాడు. మనం అనుకున్నాం, మనం ఏమిటో ఎన్నిసార్లు చెప్పినా వాడు అర్థం కాదురా నిజంగా వాడికి అంటున్నది అంటాం మనం. అంటే మైండ్ పూర్తిగా అన్ఫోల్డ్ అవ్వలేదు వాడిది, అందుగురించి వాడికి అర్థం అవ్వట్లేదు విషయం. మైండ్ పూర్తిగా అన్ఫోల్డ్ అయినప్పుడు ఎబిలిటీ టు థింక్ అంటున్నది వస్తుంది. ఎబిలిటీ టు థింక్ అంటున్నది వచ్చినప్పుడు డిజైర్ నుంచి లవ్లోకి వాడు మారిపోతాడు. అది ఇక్కడ రహస్యం. During the task of the transmitting, the heart is the result, confused with thinking. Of the process of transmitting desire into love, during the task of elevating the force of solar plexus into the heart center. Heart thinking is also one of the indications that the higher aspect of the heart center, the 12-petaled lotus, found at the very center of the 1000-petaled lotus. At the very center of the 1000-petaled lotus. ఎప్పుడైతే వీటిలో ఎబిలిటీ టు థింక్ అంటున్నది ఉంటుందో దీని నుంచి వీడి ఒక సహస్రారంలోకి వీడికి వెళతాడనమాట. సహస్రారంలో ఉండే సహస్రదళ పద్మముల్లో మధ్యలో ఉండేటువంటి దళముల్లో 12 ఉంటాయండి అని చెప్తున్నారు. అందుగురించి ఇది దానికి లింక్గా పనిచేస్తుంటుంది. దీని గురించి ఇంకొంచెం రహస్యాలు నెమ్మదిగా చదువుకుందాం. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.